చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్ర రెడ్డి కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల ప్రశాంత్ అనే బాలుడు అనుమానాస్పదంగా బాత్రూంలో ఈరోజు ఉరివేసుకొని విగత జీవిగా కనిపించాడు. అంటే తల్లిదండ్రులు గమనించేసరికి తను ఊపిరి ఆడకుండా ఆ బాత్రూంలో ఏదైతే వైర్ ఉంటుందో దానికి ఉరేసుకొని కనిపించినట్లు కూడా తెలుస్తోంది. హాస్పిటల్ తీసుకెళ్లే లోపే తను మృతి చెందానంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ప్రశాంత్ తండ్రి ఉన్నారు. అసలు ఈ ప్రమాదం ఏ టైంకి జరిగింది, ఏంటి, అసలు ప్రశాంత్ ఎలా ఉండేవాడు, తన మానసిక పరిస్థితి ఏంటని తన మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ప్రశాంత్ ఎలా ఉండేవాడు, అసలు ఈ ఆత్మహత్య అనేది ఏ టైంకి జరిగింది, మీకు ఏ టైంకి తెలిసింది? 4:20కి వదులుతారు. 4:20కి వెళ్తే 4:30 కల్లా వచ్చేసిండు. నడుచుకుంటూ వచ్చేసాడు. వాళ్ళ అన్నకు అయ్యారు కాబట్టి ఆయనకు 4:30కి వదులుతారు. ఆయన లేట్గా వస్తుంటారు 10 మినిట్స్. ఆయన వచ్చేటికల్లా ఈయన బాత్రూంలోకి పోయి బాత్రూమ్ నుంచి రాలేడు చిన్న అబ్బాయి ప్రశాంత్. రాకపోయేపటికల్లా వాళ్ళ మదరు ఇక్కడనే అంట్లు తోమబట్టుండే. మమ్మీ ఇంకా తమ్ముడు రాలేడంటే డోర్ కొట్టడానికి పోయింది. డోర్ కొట్టడానికి పోతే డోర్ తీయడం లేదు. డోర్ తీయడానికి పోతే అనుమానం వచ్చి అక్కడ పక్కన బిల్డింగ్లోకి పోయి అక్కడికి విండోస్లకి చూసింది. విండోస్లకి చూస్తే ఐడి కార్డుతో అలా వైర్కి ఎలాడబడ్డట్లా పట్టింది. ఇమీడియట్గా డోర్ గుద్దేసి పక్కన వాచ్మెన్ వచ్చి డోర్ గుద్దేసారు. డోర్ గుద్దేసి హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు నాకు ఫోన్ చేశారు. నేను బస్సు మీద డ్రైవింగ్లో ఉన్న సైలెంట్ ఉండే ఫోన్ లిఫ్ట్ చేయలేను. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం చాలాసేపు బస్సు పెట్టగానే మిస్ కాల్ చూస్తే చాలా పడ్డాయి. మా ఓనర్ వాళ్ళవి, మా వైఫ్ చాలా మంది పడ్డాయి. ఈ ఇండియన్ ఫోన్లు వచ్చినాయి ఏందని ఎమిడెంట్లో మళ్ళీ ఫోన్ చేసిన. ఫోన్ చేయగానే ఎంబడే ఏమన్నారు, మెడికల్ హాస్పిటల్ తొందర రండి అని అన్నారు. ముందేమో చందనార్ విజేత పక్కన ఇంకోటి హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో తీసుకుపోతే డాక్టర్ లేదన్నారు. అందులోకి మెడికవర్ పోయినాం. మెడికవర్ పోతే 90% అయితే లేదు, 10% అయితే ఉంది. అంటే అది కాదు, ప్రశాంత్ వాళ్ళ అమ్మ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆయన కొట్టుకుంటున్నా లేకుంటే ఏంది, మొత్తానికి స్పృహ లేదా? స్పృహ కొద్దిగా ఉంది లైట్గా. అంటే అప్పుడే చనిపోలేడు. ఊపిరి ఇమ్మన్నారు, మూతిలో పెట్టి ఊపిరి తీసుకుంటే పోయింది వాళ్ళ మమ్మీ. నేను లేను ఇక్కడ, కానీ అక్కడ హాస్పిటల్ నేను ఇమీడియట్లా ఫోను ఇండియానా మిస్ కాల్ పడాయని ఫోన్ చేయగానే మా ఓనర్ వాళ్ళ కూతురు ఇట్లా ఉండే, అంకుల్ తొందరగా వచ్చి ఆ మెడికవర్ హాస్పిటల్ అనగానే తొందరగా స్పాట్లో ఆటో వేసుకుని వెళ్ళిపోయినా. పోగానే డాక్టర్లు కట్టిన ఏమేమి సార్ అది అని అంటే, ఏం లేదు 90% అయితే గ్యారంటీ ఇవ్వం, 10% చూస్తాము, 20 మినిట్స్ ఆగుండే అని చెప్పేసిండు. సార్ మరి చూడండి సార్, ఏమైనా అమౌంట్ ఏది ఉంటే నేను చూసుకుంటాను సార్, దానిదేం లేదు, మా బాబుని గడ్డకేసుకుంది చాలు అని మా భార్య నేను ఇద్దరం కాళ్ళ మీద పడ్డాము. సరే మా ప్రయత్నం మేము చేస్తున్నామని అన్నారు. మేము ముందు మళ్ళీ తర్వాత ఏం చేశారు, బాబుది ఆధార్ కార్డు బీదార్ కార్డు అడిగారు. అడిగినాక సరే అన్నాం. మళ్ళీ 10 మినిట్స్ ఆగినాం. సార్ అని మళ్ళీ వాళ్ళు పిలుస్తాం, ఒక్క నిమిషం ఆగన్నారు. లోపలికి పోయి వచ్చారు, లేదా అయిపోయిందని చెప్పేశారు. అంటే అది కాదన్న, 9 ఏళ్ళ బాబు అని అంటే ఆయనకు ఊహ కూడా తెలియదు, 4వ తరగతి చదువుతాను. ఉరేసుకొని చనిపోయేంత మైండ్ సెట్ అసలు ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా ఉండేటోడు, ఎప్పుడైనా ఈ గొడవలు సార్లు కొట్టుడు అట్లా ఏమైనా జరిగింది, అసలు ఏం జరిగింది? గొడవలు లాంటివి ఏం లేవు. ఆయన యాక్టివ్గా, పెద్ద ఆయన కంటే యాక్టివ్గా మంచిగా మాట్లాడతాడు. వాళ్ళని కొట్లాడినా చేసినా ఆయన కొట్టినా ఇంట్లో చెప్తాడు. ఒకవేళ నాకు భయపడతాడు, నా ముంగడ చెప్పుకున్న వాళ్ళ మమ్మీకి చెప్తాడు. అంతేగాని ఈరోజు ఏం చెప్పలేడు, ఏం మాట్లాడలేడు, సైలెంట్ ఉన్నాడు. బాత్రూంలోకి పోయాడు, అంతే. నాకు అంతకు మించి ఏం తెలియదు. సాయంత్రం 4:30 తన రోజులాగానే స్కూల్ నుంచి వచ్చాడు. వచ్చి రాగానే ఇంట్లోకి వెళ్ళకుండా షూస్ అంతా ఇడ్చి కూడా డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళిన పరిస్థితి. వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు కూడా బయటికి రాకపోయేసరికి తన తల్లి వెళ్ళి డోర్ ఎత్తగొట్టినా కూడా తీయలేదు. వెంటనే పక్కన సెక్యూరిటీని అలర్ట్ చేసి ఏదైతే విండో నుంచి చూసేసరికి తన విగత జీవిగా ఏదైతే లోపల ఐడి కార్డు తోటి ఉరేసుకొని ఉన్నట్లు కూడా గమనించారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లేసరికి కూడా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్పారు. తర్వాత చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. అసలు పోలీసులు కూడా ఈ విషయం మీద, అంటే అంత చిన్న బాబు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, నిజంగానే ఉరేసుకున్నాడా లేకుంటే ప్రమాదవశాత్తు దానికి ఏమైనా హ్యాంగ్ అయిందా అనే దానిపైన కూడా చందానగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీటి శివాతో అక్రమ్ టీవీ, హైదరాబాద్ నుండి. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్ర రెడ్డి నగర్ కాలనీలో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. ఏదైతే 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల ప్రశాంత్ అనే బాలుడు అనుమానాస్పదంగా తన బాత్రూంలో ఈరోజు ఉరివేసుకొని కనిపించాడు. ప్రస్తుతం మనం ప్రశాంత్ వాళ్ళ ఇంటి వద్దే ఉన్నాం. ఇదే ఇంట్లో ఈరోజు సాయంత్రం తన స్కూల్ నుంచి వెళ్ళి రాగానే కూడా డైరెక్ట్గా కూడా బాత్రూమ్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. తను బాత్రూంలో ఒక్కసారిగా ఏదైతే బాత్రూంలో ఉన్నటువంటి ఆ వైర్, ఆ బట్టలు ఆరేసుకోవడానికి ఉన్నటువంటి ఆ చిన్న వైర్కి తను ఉరేసుకొని ఉన్నట్లు కూడా వాళ్ళ మమ్మీ గమనించింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఇదే ఇంట్లో గత 5 ఏళ్ళుగా కూడా ఏదైతే ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. సో వాళ్ళ డాడీ ఇక్కడ ఈ ఇంటికి వాచ్మెన్గా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ 5 ఏళ్ళుగా కూడా అటు స్కూల్ ఏదైతే ప్రశాంత్ ఆల్రెడీ చదువుతున్నటువంటి స్కూల్లోనే తను బస్ డ్రైవర్గా పనిచేస్తూ వాళ్ళ డాడీ ఇదే ఇంటికి కూడా వాచ్మెన్గా చేస్తున్నారు. అయితే వాళ్ళు ఉండేటువంటి రూమ్ అయితే ఇదే. మనము సో ఈ రూమ్ పక్కనే ఉన్నటువంటి
వాష్రూమ్కి కూడా అంటే డైరెక్ట్గా తను ఇక్కడ షూస్ విప్పాడు. రోజులాగానే ఇక్కడ షూస్ 4:30కి స్కూల్ నుంచి వెళ్ళి రాగానే షూస్ విప్పేసి డైరెక్ట్గా కూడా ఇంట్లో ఏం చెప్పకుండా జస్ట్ ఒకసారి వాళ్ళ మమ్మీని పిలిచి వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పేసి కూడా వచ్చేసాడు. సో ఇలా వచ్చి లోపల వాష్రూమ్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో మనం ఆ వాష్రూమ్ చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. ఒకసారి ఇదే వాష్రూమ్ వద్ద ఏదైతే ఈరోజు సాయంత్రం 4:30 ఇదే వాష్రూమ్ వద్ద వచ్చి డోర్ లాక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. మనకి ఏదైతే కనిపిస్తున్నటువంటి ఈ దండం టైప్ ఏదైతే ఉంటుందో ఈ స్టీల్ ఏదైతే దీనికి ఐరన్ సంబంధించినటువంటి దండానికి తను ఐడెంటిటీ కార్డుతో తన స్కూల్ ఐడెంటిటీ కార్డుతో దానికి ఉరేసుకొని కనిపించినట్లు కూడా తన తల్లి చెప్తుంది. ఎందుకంటే బాత్రూమ్కి వెళ్తానని చెప్పాడు, 10 నిమిషాలు అయినప్పటికీ కూడా రాలేదు. వచ్చి చూసేసరికి డోర్ లాక్ వేసింది. ఎంత కొట్టినా కూడా తీయకపోయేసరికి వాచ్మెన్ని అలర్ట్ చేసి ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే బాత్రూమ్కి ఒక చిన్న వెంటిలేటర్ టైప్ కూడా ఉంది. ఇందులో నుంచి చూసేసరికి బాబు ఈ దీనికి హ్యాంగ్ చేసుకొని తన ఐడి కార్డుకి హ్యాంగ్ చేసుకొని ఉన్నట్లుగా కూడా తన తల్లి గుర్తించింది. అసలు అది ఎలా జరిగింది, అది అసలు నిజంగా సాధ్యమా? ఎందుకంటే 4వ తరగతి చదువుతున్నాడు, 9 ఏళ్ల బాలుడు అంటే తనకి ఉరేసుకోవాలి అని అంటే అంత కష్టము రాదు. ఒకవేళ వచ్చినా కూడా అలాంటి అవగాహన ఉండదు. అలాంటిది అసలు ఎలా దానికి ఉరేసుకోవాలనే థాట్ వస్తుంది అనే దానిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకసారి మనం కరెక్ట్గా గమనించినట్లయితే దీని పక్కనే ఉన్నట్టే తన చేతి గుర్తులు ఒకసారి మనం చూస్తే ఆ చేతి గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. ఒకటి ఇక్కడ, అదే విధంగా మళ్ళీ ఇగో ఇటు సైడ్ ఏదైతే లెఫ్ట్ గోడకి అదేవిధంగా ఇంకా గోడకు కూడా తన చేతి గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. అంటే మనం దీన్ని బట్టి చూసుకోవచ్చు తను దీనికి హ్యాంగ్ అయినాక కూడా కాసేపు కొట్టుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో దీనికి హ్యాంగ్ అయి మొత్తంగా కూడా అంటే బాబు ప్రశాంత్ హైట్ ఈ టైల్ వరకు ఉంటుందంటూ కూడా తన తండ్రి చెప్తున్నాడు. సో ఇక్కడ నుండి వేసుకున్నాడు అంటే తన ఐడి కార్డు అంటే ఏ విధంగా దీనికి అటాచ్ అయి ఉంటుంది అంటే తనంతట తానే ఏమన్నా ప్రయోగాత్మకంగా ఏమైనా చేద్దాం అనుకున్నాడా, లేకుంటే అంటే చిన్నపిల్లల చేష్టాల టైప్ ఆడుకోవడానికి దానికి ఏమైనా వేసుకున్నాడా, లేకపోతే ఏంటి అనే దానిపైన అయితే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే చందానగర్ పోలీసులు అయితే స్పాట్కి వచ్చారు. వచ్చి రాగానే ఆ బాబుకు సంబంధించిన వివరాలు సేకరించారు. అదేవిధంగా తనని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిన పరిస్థితి. ఒకసారి మనం చూస్తే డోర్ లాక్ అయిపోయింది. లాక్ అయిపోయేసరికి వెంటనే కూడా దాన్ని పలగొట్టే ప్రయత్నం చేసి మొత్తం కూడా పలగొట్టేశారు. అంటే వాళ్ళ స్థానికులు ఏదైతే ఉంటారో దాన్ని పగలగొట్టేసి లోపలికి వెళ్ళి చూసేశారు. అసలు అనేక అనుమానాలు. చిన్న బాబు ఉరేసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? తను స్కూల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు, ఫస్ట్ వస్తుంది ఎప్పుడే కానీ టీచర్లు తనని అభినందిస్తుంటారు అంటూ కూడా తన పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తనకి ఎవరైతే ప్రశాంత్ అదేవిధంగా తన సోదరుడు ఇద్దరు కూడా ఒకటే స్కూల్లో చదువుతున్నారు. సో ఎప్పుడు ఇద్దరిలో కూడా ప్రశాంత్ చాలా చాకచక్యంగా ఉంటాడంటూ కూడా తన తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా కూడా తమ బాలుడు ఇలా విగత జీవిగా కనిపించేసరికి తల్లిదండ్రులు కన్నీరు అవుతున్న పరిస్థితి. అదేవిధంగా చందానగర్ మొత్తంగా కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 4:30 ఈ ప్రమాదం అయితే జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఈ అంటే అది ప్రమాదమా లేకుంటే ఉరివేసుకున్నాడా, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరిగింది అన్న దానిపైన అయితే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చందానగర్ పోలీసులు కూడా ఈ విషయం పైన దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏదైతే కనిపిస్తున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ అవన్నింటిని కూడా సేకరించినట్లు కూడా తెలుస్తోంది. బాబుని పోస్ట్ మార్టం నిమిత్తం బాబు బాడీని కూడా గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. రేపు ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ రోజు కూడా మొత్తంగా వివరాలు సేకరిస్తామంటూ కూడా చెప్తున్నారు. తన తల్లిదండ్రులు మాత్రం ఆ బాబు బాడీ దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేదని అయితే సమాచారం. ఎందుకంటే బాబు వాళ్ళ తండ్రి కూడా పోస్ట్ మార్టం చేయవద్దు అని ఏడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చిన్న బాబు పోస్ట్ మార్టం చేయొద్దు, ఇస్తే మేము బాడీ ఇస్తే తీసుకెళ్లి మేము అంత్యక్రియలు నిర్వహిస్తాం, దయచేసి పోస్ట్ మార్టం చేయొద్దు అంటూ కూడా పోలీసులను వేడుకున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విషయం పైన అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన అయితే చందానగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడిని శివాతో అక్రమ్.